మీరు వైసీపీలోకి వెళ్ళారు, తర్వాత అసలు వద్దనుకుంటున్నారా, లేకపోతే పార్టీ చేంజ్ చేసే ఉద్దేశంలో ఉన్నారా, లేకపోతే పొలిటికల్ లైఫే వద్దనుకుంటున్నారా ఏంటి? మీకు ఇందాక ఒక పాయింట్ చెప్పాను. అవును. నాకు ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఏమీ లేదండి. మిమ్మల్నిగా గౌరవించే ఏ పార్టీ అయినా ఎస్, ఓకే. ఏ పార్టీ అయినా ఓకే. ఓకే. నాకు ఎవరు ఇస్తారో అవకాశాన్ని ఇస్తారో దాన్ని డెఫినెట్లీ వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటూ వాళ్ళకు ఒక మంచి నేమ్ తీసుకొస్తానే తప్ప, చెప్పాను కదండి, నాకు ఇచ్చేది ఇంత ప్లేస్ ఇచ్చిన ఆ ప్లేస్ని ఎలా క్రియేట్ చేయాలి అనే ఒక కోరుకున్న వ్యక్తిని నేను. అంతే తప్ప నాకు ఇదే ఉండాలి అదే ఉండాలి ఈరోజు రాజకీయాల్లో అంటే నాకు లేదు అనేది కాదండి. నీతి ఎక్కడ ఉందండి? ఒక పార్టీ ఓడిపోయి అందులో విన్ అయిన పర్సను ఇంకో పార్టీలకి ఇమ్మీడియట్లీ వెళ్ళిపోతున్నా. జస్ట్ బిఫోర్ డే ఎలాంటి బ్యాడ్ వర్డ్స్ వాడతారంటే అలాంటి బ్యాడ్ వర్డ్స్ వాడతారు. నేను చాలా డిబేట్స్లో కూర్చున్నానండి. బ్యాడ్ వర్డ్స్ అంటే 5 సంవత్సరాలు బ్యాడ్ వర్డ్స్ ఏమీ కాకుండా అవతల పార్టీ వాళ్ళని కానీ, లేకపోతే ఓకే చంద్రబాబు నాయుడు గారే ఎలాంటిది అలాంటి ఎవరిని అదే అనుకోవాలండి. నేను అనకపోతే ఆయన కాకుండా పోరు, నేను అన్నంత మాత్రం గ్రేట్నెస్ ఏం లేదు. ఇస్ రియల్లీ లెజెండ్, అంతే కదా. ఆఫ్ కోర్స్ ఆయన చాలా పడ్డారు, అసెంబ్లీలో పడ్డారు. అలాంటిది ఆ వ్యక్తి ఏడ్చారు, కళ్ళంబడి నీళ్ళు కార్చి ఒక ఫ్యామిలీని దానిలోకి లాగేసి, ఒక లేడీస్ని లాగేసి. సో క్రమశిక్షణ అంటే మనుషులకి అన్నిటికంటే ఫస్ట్ ప్లేస్లో ఉండేది రాజకీయ నాయకులండి. ప్రజలకి ఏమైనా ఇవ్వగలరు, ప్రజల కోసం ప్రజలు భయపెట్టగలరు అంటే క్రమశిక్షణ నేర్పాలి, ఇదంతా ఉంటుంది. ఒక గాంధీ తాత గారు, సుభాష్ చంద్రబోస్ గారు, అల్లూరి ఇట్టి వీళ్ళంతా అండి. ఒక అసెంబ్లీ అంటే ఒక పవిత్రమైన దేవాలయం. ఇది ఎన్ని కోట్ల మంది వీక్షిస్తారండి. అలాంటి ప్లేసులో మీరు పర్సనల్ ఈగోస్తో ఒక బూతులు మాట్లాడుతుంటే చూసే వాళ్ళకి ఒక నాయకుడంటే 2 లక్షల మందో 3 లక్షల మందో గెలిపించుకున్న ఒక లీడర్ దాని గుండా వెళ్తుంటే ప్రజలకు మనం అంటే ఎందుకు రెస్పెక్ట్ ఉంటుంది? ఉండదు కదండి. అలాంటి వ్యక్తే ఇంకా మనం ఏమి ఎంటర్ అవ్వలేదు ఇంకా అనుకుందాము. అలాంటి వ్యక్తే ఒక అసెంబ్లీ సాక్షిగా కన్నీళ్ళు పెట్టుకున్నారు అంటే చంద్రబాబు గారు ఇంకా మనలాంటి వాళ్ళ మీద ఎన్ని బురదలు వేసేస్తారో చూడండి. దీనికోసమా? దాని మీద ది బెస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ. దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని నీతులు ఉన్నాయండి. ఏమండి, సెలబ్రిటీ అంటే పొలిటికల్ కూడా ఒక సెలబ్రిటీ, ఒక కైండ్ ఆఫ్. ఎందుకు సినిమా యాక్టరు వాడిని ప్రేమించింది, వీడిని డైవర్స్ ఇచ్చింది, ఇది ఇల్లు అమ్మేసుకుందంట, దీనికి ఏమీ లేదంట, ఇది 100 కోట్లు సంపాదించిందంట అంటే దానికి కారణం ఏమిటంటే వీళ్ళ ఫ్రంట్ టు బ్యాక్ భూతద్దాలు ఉంటాయి. సెలబ్రిటీ సినిమా యాక్టర్స్కి వెనక ఒక భూతద్దం, ఫ్రంట్ ఒక భూతద్దం ఉంటుంది. వీళ్ళు వేసే ప్రతి స్టెప్ ఆ భూతద్దంలో చూపిస్తుంటారు కాబట్టి ఇది హైలైట్ అవుతుంది. దీనికి మించి బయట ఎంతమంది పొలిటికల్ లీడర్ల కూతురు లేచిపోవట్లేదు, ఎంతమంది పొలిటికల్ లీడర్ల కూతుర్లు ప్రేమించట్లేదు, అవి బయటకు వస్తాయా? వాళ్ళకి అంటే వాళ్ళకి ఆ భూతద్దాలు లేవు కాబట్టి నాట్ ఓన్లీ పొలిటికల్ లీడర్స్ అండి, ఎనీ ప్లేస్ వాళ్ళని ఆ భూతద్దాలు ఉండవు కాబట్టి వాళ్ళ గురించి కనిపించదేమో. కానీ ఈ సినిమా యాక్టర్స్కి ఏంటంటే భూతద్దాలు తగిలించుకొని తిరుగుతూ ఉంటారు కాబట్టి నేను చాలా మార్లు వాడానండి. ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నది, ఎవరమో మా పక్క పోర్షను మేము ఎవరమో ఉంటాం, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి 10 సంవత్సరాలు 2 సంవత్సరాలు అలానే ఉండనివ్వండి, ఎవరో ఒక వ్యక్తి ఎవరో వెళ్ళాడు ఎప్పటికీ రాడు ఏంటని అని అనుకోరు. రమ్యశ్రీ ఇంట్లోకి వెళ్ళి ఒక అరగంట కూర్చుంటే ఈవిడ ఇంట్లోకి ఎవరో వెళ్ళాడు ఇంకా బయటకు రాడు, ఇటు అరగంట నుంచి అక్కడే ఉన్నాడు అంటారు. ఇది బోతద్దాం. దానివల్లేనండి ఈ ఎఫెక్ట్ అంతా. బట్ అంతే తప్ప సినిమా ఫీల్డ్ అంటే తప్పు ఇదంతా కాదండి. కానీ అదే ఎవరిని చీట్ చేయకుండా వాళ్ళ కష్టార్జితంతో వాళ్ళ క్రమశిక్షణతో సినిమా ఫీల్డే నీతిగా నిజాయితీగా ఉండేదండి. ఎప్పుడో నాగార్జున గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఎవరిని బ్లేమ్ చేయింది ఏదైనా ఉంటే అది ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ.
ఇప్పుడు మిడ్ నైట్ 2 వరకు ఉంది బాబు గారు అంటే 2 వరకు చేయాలి. బాబు గారు ఇప్పుడు బాగా చలైనా సరే బట్టలు ఇప్పి మీరు నటించాలి, చిన్న గోచి పెట్టుకొని అంటే నటించాలి. ఆయనకి నాగార్జున గారికి 100 కోట్లున్నా నువ్వు ఇప్పుడు ఈ సీన్లో కొంచెం గోచి పెట్టాలి బాబు అంటే పెట్టాలి. ఈజ్ ఏ డెడికేషన్. ఒక రాజకీయ నాయకుడు ఒక కార్లు బాడీ గార్డ్స్ వీళ్ళందరూ ఉంటే బాబు ఇప్పుడు ఇలా ఉంది బాబు కొంచెం అది తీసేయండి బాబు అని అక్కువ వెనకాతలు ఉన్న వాళ్ళకి సెక్యూరిటీ వాళ్ళకి లేరు, వీడు పెట్టాడు. రాజకీయాలు అవును, ఇంత మీరు టాపిక్ తెచ్చారు కాబట్టి రాజకీయాలు అంటే బూతు పురాణాలు అయిపోయినాయి చెప్పేసి అసెంబ్లీలో అలా మాట్లాడిన వాళ్ళు ఈరోజు అసెంబ్లీలో లేరు కదా, ఒక్కళ్ళు లేరు కదా, జనాలు పంపించలేదు లోపలికి. అది ఆ గేట్ లోపలికి కూడా రాని అన్న వాళ్ళని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 21 మందిని తీసుకెళ్ళారు.